టాలీవుడ్లో ఇప్పుడు ఒక యువ హీరో పేరు మార్మోగిపోతుంది. ఏ విధమైన సినీ నేపథ్యం లేకుండా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి నేడు పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇక 2027లో 3 సినిమాల సీక్వెల్స్తో రాబోతున్నాడట. అలా ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నాడు? మరి ఆ 3 సీక్వెల్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. తాజాగా గతేడాది ఒక భారీ యాక్షన్ డ్రామాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాడు ఆ హీరో. అయితే ఈ ఏడాదిలో ఆ హీరో నుంచి ఏ సినిమా రాకపోయినా 2027లో మాత్రం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్లో ఏ అగ్ర హీరో కూడా సాధ్యం కాని రీతిలో ఒకే ఏడాది ఏకంగా 3 భారీ సీక్వెల్స్తో థియేటర్లను దద్దరిల్లేలా చేయబోతున్నాడు. ఆ అరుదైన రికార్డు సృష్టించబోతున్న ఆ యంగ్ సూపర్ స్టార్ ఎవరో కాదు, ఆయనే తేజ సజ్జా. వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద బడా ప్రాజెక్టుల సందడి ఉండబోతుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలు 2027కి షిఫ్ట్ అవడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఇక ఇలాంటి సమయంలో తేజ సజ్జా తన సినిమాలతో సవాల్ విసిరేందుకు రెడీ అవుతున్నారు. 2024లో హనుమాన్తో, అలాగే 2025లో మిరాయ్తో బ్లాక్ బస్టర్లు కొట్టిన సజ్జా ఇప్పుడు తన సినిమాల సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టాడు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ తెలుగు మూవీ జాంబిరెడ్డి. ఈ మూవీలో హీరోగా తేజ సజ్జా నటించి మెప్పించారు. అప్పట్లో ఈ చిత్రం ఓ సంచలనం. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2తో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవిలో మొదలవనుంది. 2027 జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ త్వరలోనే రానుంది. అలాగే తేజ సజ్జా నటించిన మిరాయ్కి కూడా సీక్వెల్ సిద్ధమవుతుందట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లో పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఆగస్టులో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ అడ్వెంచర్ మూవీని 2027 చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని కూడా తెలుస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ జై హనుమాన్. ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తుండగా తేజ సజ్జా తన హనుమాన్ పాత్రలో గెస్ట్ రోల్లో మెరవబోతున్నాడు. ఈ సినిమా కూడా 2027లోనే సందడి చేయనుంది. ఇలా ఒకే ఏడాది వరుసగా 3 సీక్వెల్స్ తో ఒక హీరో రావడం అనేది ఇండియన్ సినిమాలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. అదే విధంగా ఒకే హీరో వరుసగా 3 సీక్వెల్స్ చేయడమే కాకుండా వాటిని ఒకే ఏడాది విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. దీంతో తేజ సజ్జా ప్లానింగ్ చూస్తుంటే 2027 బాక్స్ ఆఫీస్ వద్ద ఈ హీరో హవా గట్టిగా ఉంటుందని అర్థమవుతుంది. హనుమాన్ మోనియాతో మొదలైన ఈ ప్రయాణం 2027లో ఎటువంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. మరి తేజకు ఈ సీక్వెల్స్ ఎలాంటి విజయాలు తెస్తాయో వేచి చూడాలి.